సో మెయిన్గా ఢిల్లీలో హైలైట్ ఒకటి ఢిల్లీ ఫుడ్ అనమాట. ఢిల్లీ ఫుడ్ చాలా ట్రై చేయాలి మనము. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఢిల్లీ ట్రిప్లో డే 1 అనమాట. సో నిన్నటి వీడియో చూసారు కదా. సో ఫ్లైట్ జర్నీ అంతా బాగుండే. సో ఇప్పుడు అరౌండ్ టైం వచ్చేసి అయితే అరౌండ్ 2 అవుతుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ మేము కుతుబ్ మినార్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఈరోజు ఒక 2-3 ప్లేసెస్ కవర్ అయిపోతున్నాం. కుతుబ్ మినార్, ఇంకా ఈవినింగ్ అయితే సరోజినీ మార్కెట్కి అయితే వెళ్ళబోతున్నాం. సో అదంతా ఎక్స్ప్లోర్ చేస్తాం. సో ఢిల్లీ ఫుడ్ ఇంకా ఢిల్లీ అయితే ఎక్స్ప్లోర్ చేయాలి మొత్తానికి అయితే. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. సో వీడియో డైరెక్ట్ గా లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ముందేం జరిగింది, ఏం చూపెట్టలేదు అని చెప్పే కదా మీ డౌట్. యాక్చువల్గా మేము ఉండే ఏరియా వచ్చేసి మైపాల్పూర్. అది ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉంటుంది. సో అక్కడ నుంచి మాకు కుతుబ్ మినార్ కి అరౌండ్ 10 కిలోమీటర్స్ అయితే చూపెడుతుంది. సో మేము ఆటోలో వస్తే అరౌండ్ 150 రూపీస్ చూపెట్టింది. సో ఇమీడియట్ ఆటో అయితే బుక్ చేసేసినాం. ఆటోలో అయితే మేము స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ ఆటోలు ఇంకా క్యాబులు అయితే చాలా నీట్ గా నడుపుతారు, చాలా డీసెంట్ గా నడుపుతారు. మన హైదరాబాద్ లాగా కాదు, గ్యాప్ ఉన్నా కూడా గ్యాప్ లో పోరు. అదే ఇక్కడ స్పెషాలిటీ అనమాట. చాలా నీట్ గా, అంటే చాలా రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని నీట్ గా ఫాలో అవుతారు. సో టైం వచ్చేసి 1:33 అవుతుంది. అరౌండ్ మనకి ఇంకా 5 to 6 కిలోమీటర్స్ ఉంది కుతుబ్ మినార్ కి. సో మిట్ట మధ్యాహ్నం చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఒక పక్క చలి పెడుతుంది, ఒక పక్క ట్రాఫిక్. అట్లుంది ఢిల్లీలో మా పరిస్థితి. ఢిల్లీలో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది కంపారిటివ్ హైదరాబాద్ చాలా బెటర్ అప్పుడప్పుడు. ఇంకొకటి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఢిల్లీలో కొంచెం రోడ్లు అనేవి కొంచెం పెద్దగా ఉన్నాయి. అట్ ద ఎండ్ 45 మినిట్స్ జర్నీ తర్వాత మనం కుతుబ్ మినార్ దగ్గరికి అయితే వచ్చేసినాం. బాగా ఎక్కిచ్చేసాయండి. సో మనకి రైట్ సైడ్ లో అయితే మెయిన్ ఎంట్రీ అయితే ఉంటుంది. అక్కడ చూసారు కదా, బోర్డింగ్ కూడా ఉంది, క్లోక్ రూమ్ అండ్ టికెట్ కౌంటర్ అని చెప్పి. ఇంకా అక్కడ కుతుబ్ మినార్ అని రాసి ఉంది. సో లెఫ్ట్ సైడ్ లో అయితే మనకి టికెట్ కౌంటర్ ఇంకా క్లోక్ రూమ్స్ అయితే ఉంటాయి. ఇంకా అంతే, ఇంకా ఆటోలు, జనాలు, క్యాబ్లు. పొద్దు నుంచి మనం ఏం తినలేదు. టైం వచ్చేసి అరౌండ్ ఎంత అవుతుంది, టైం 2 అవుతుంది. టైం 6 साल मॉस्को पैसा बर्बाद. బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు. ఇక్కడే టికెట్ కౌంటర్, ఫుడ్ కోర్ట్స్. ఫస్ట్ ఫుడ్ తిందాం. సో మెయిన్గా ఢిల్లీలో హైలైట్ ఒకటి ఢిల్లీ ఫుడ్ అనమాట. ఢిల్లీ ఫుడ్ చాలా ట్రై చేయాలి మనము. చూద్దాం మరి ఏమవుతుందో. ఇక్కడైతే ఫుడ్ ఏం లేవు, ఆడే బాగున్నాయి. ఆడికి వెళ్దాం దా. జనాలు కూడా బాగానే ఉన్నారు. సో ఢిల్లీలో ఇంతమంది జనాలలో బాగానే బ్లాగ్ చేయాలంటే. సో మేము రూమ్ తీసుకున్న ఏరియా వచ్చేసి మైపాల్పూర్. సో నేను ఇంటికి వెళ్ళి, రూమ్కి వెళ్ళిన తర్వాత రూమ్ ఏరియా, లొకేషన్, దాని దగ్గరలో ఏమేమి ఉన్నాయి అయితే డీటెయిల్ ఒకడతా. ఇక్కడ టికెట్ కౌంటర్. తరుణ్ గారు చాలా కష్టపడి టికెట్ అయితే తీసేసుకోండు. సో మనం పొద్దు నుంచి ఏం తినలే కాబట్టి వెళ్ళి బ్రంచ్ అయితే చేసేద్దాం 2 o'clock. ఏందో మా స్నాక్స్. జనాలు అయితే చాలానే ఉన్నారు. సో అనే తినేది ఏదో తినేసి అయితే వద్దాం. తినే వచ్చి డైరెక్ట్ ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోవడమే బెటర్. అంతేగా. యాక్చువల్గా పొల్యూషన్ చాలా ఉంది అన్న న్యూస్లో వచ్చింది, కానీ అంత పొల్యూషన్ అయితే ఏం అనిపించలేదు. చాలా అయితే కొంచెం ఉంది కంపారిటివ్ హైదరాబాద్. సో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. ఏం చెప్పారు ఆర్డర్? సో ఇక్కడ యాక్చువల్గా పన్నీర్ కుల్చా అనేది చాలా ఫేమస్ అంట. చూసారు కదా, ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. పన్నీర్ కుల్చా అయితే ట్రై చేద్దాం. తర్వాత ఇంకేమన్నట్టు చూద్దాం. చాలా కష్టపడి టికెట్ తీసుకొచ్చిన తరుణ్ నాడు. ఇది చూడరా కొంచెం. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. సో ఇదే పన్నీర్ కుల్చా. అంతేనా, సింపులా? పన్నీర్ కుల్చా బాగానే ఉందంటావా? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే బాలే. ఇవే ఇలాంటి ఎక్స్ప్రెషన్లు ఇవ్వద్దాం. ఏంటి పన్నీర్ కుల్చా తిన్న తర్వాత ఆకలి అవుతుందని చెప్పి పక్కనే ఒక క్యాంటీన్ ఉంది, అక్కడికైతే వచ్చేసినాం. యాక్చువల్గా తినే లోల్లో వాడి మనం ఈ టికెట్స్, ఈ కాయిన్ చూపెట్టలే. సో కుతుబ్ మినార్ టికెట్స్ అనమాట, ఎంట్రీ టికెట్స్ అనమాట. సారీ, ఎంట్రీ కాయిన్స్ అనుకోండి. ఈచ్ 40 అంట, 3 members. సో ఏజ్ 15 బిలో వాళ్ళకైతే ఫ్రీ అనమాట, ఏం అవసరం లేదు పే చేయాల్సింది. సో ఇంకా మనం ఆడ పన్నీర్ కుల్చా తిన్నాము, అది సరిపోలేదు, లైట్గా ఉంది కాబట్టి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు. మళ్ళీ ఇక్కడ చోలే భటోరే ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తాం. అంటే ఈ ప్లేస్లో బాగుంటుందో తెలియదు, బట్ ట్రై చేద్దాం. మనం ఫేమస్ చోలే భటోరే ప్లేస్ కూడా వెళ్తాం రేపు వెళ్ళాడు. అది నేను ముందు అప్డేట్ చేస్తాం. ఇక్కడ చోలే భటోరే చూడండి, పూరి ఎంత పెద్దగా ఉందో. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఓకే, అది ఎంట్రీ.
యాక్చువల్గా బ్యాగ్స్ నాట్ అలౌడ్ అన్నారు. మరి నేనైతే బ్యాగ్ తీసుకొచ్చిన లోపలికి. ఎట్లా తీసుకొచ్చినా ఎట్లా పంపించారో నాకు కూడా అర్థం కావట్లేదు. సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. అప్పుడే మళ్ళీ బొగ్గ. సో కుతుబ్ మినార్ పైన ఫ్లైట్ వెళ్తుంది. సో ఫొటోస్ అయితే చాలా బాగా దిగొచ్చు. ఢిల్లీలో చాలా ఫేమస్ ప్లేసెస్లో ఇది కూడా ఒకటి అనమాట. కుతుబ్ మినార్ సన్లైట్ ఉంది కాబట్టి కరెక్ట్ ఫోకస్ అవుతుంది. సో దాన్ని విక్టరీ టవర్ అని కూడా అంటారంట. సో నాకు తెలిసి మొత్తం కవర్ అయితే కాదు. కవర్ అయింది వాయ్. అరే ఇడికేం చూడ ఎట్లా వస్తుందో. కానీ బ్లాక్ వస్తుంది. అది ఫోటోషూట్ నడుస్తుంది అనమాట. ఈ ఆర్కిటెక్చర్, ఫోటోస్, పీస్ఫుల్ ప్లేస్ అంతా అదే. సో విజువల్స్ అనేది చూసారు కదా. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ కుతుబ్ మినార్ దగ్గర. సో మీకు ఎట్లా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్ లో డెఫినెట్ గా మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో బయట చూసారు కదా గార్డెన్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. చాలా పెద్ద పెద్ద గార్డెన్స్. బట్ లోపలికి అయితే ఎంట్రీ లేదు. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి లోటస్ టెంపుల్ అనమాట. కుతుబ్ మినార్ నుంచి లోటస్ టెంపుల్ కి అరౌండ్ 10 kilometers అవుతుంది. సో చూసారు కదా ఇప్పుడైతే మనం ప్రెసెంట్ లోటస్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. సో బయట అయితే ఇట్లా ఉంటది. ఇది ఎంట్రీ అనమాట. బోర్డు చూసారు కదా. సో లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ మొత్తం ఖాళీ ప్లేస్. సో మధ్యలో లోటస్ టెంపుల్, సూర్యుడు. సో లోపలికి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇట్లా ఉంటది. మనం ఇంతసేపు పక్క నుంచి వచ్చినాం. ఆ స్టార్టింగ్ పాయింట్ లో ఇప్పటిదాకా అయితే మాట్లాడినాం. లెఫ్ట్ సైడ్ లో అయితే మనకి లొకేషన్ ఉంటది. లోటస్ టెంపుల్, మెయిన్ లోటస్ టెంపుల్ లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటది. సో రైట్ సైడ్ లో మనకి ఇన్ఫర్మేషన్ సెంటర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో దానిలో మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి అనుకుంటున్నాను తెలిసి. మరి వెళ్తే దీని తర్వాత వెళ్దాం. జనాలు అయితే బాగానే ఉన్నారు. ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి సేమ్ గార్డెన్స్ అయితే ఉంది. లొకేషన్ వ్యూ అయితే చాలా బాగుంది. బట్ లోపలికి అయితే ఎంట్రీ లేదు మనకి. సో తెలియకుండా వెళ్దామని అనుకుంటే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. లోపలికి అయితే ఎంట్రీ లేదు. సో మీరు కూడా వెళ్ళకండి. ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో టెంపుల్ కాబట్టి మనం చెప్పులు అయితే తీసుకోవద్దు. సో చెప్పుల స్టాండ్ అంటే ఏముండదు. ఒక బ్యాగ్ ఇస్తారు. ఆ బ్యాగ్ మనం చెప్పులన్నీ దానిలో పెట్టేసేయాలి. ఆ బ్యాగ్ అనేది అట్లనే క్యారీ చేసి ముందర ఒక దగ్గర అయితే డిపాజిట్ చేయాలి. అది ముందు ఇవ్వబడతా. సో చూసిరు కదా మేము మా చెప్పులన్నీ తీసి ఒక బ్యాగ్ అయితే నీట్గా వేసుకొని సో టెంపుల్ వైపు అయితే వెళ్ళాలి. సో ఇక్కడ బ్యాగ్స్ తీస్తారు చూసిరు కదా. సో మనం ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా బ్యాగులు తీసుకొని చెప్పులన్నీ వేసుకొని ఒక దగ్గర అయితే పెట్టేసేయాలి. ఇంకోటి ఒక కౌంటర్ ఉంటుంది, అక్కడైతే పెట్టి మనం లోపలికి అయితే వెళ్ళాలి టెంపుల్ లోపలికి. సో ఇక్కడైతే మనం చెప్పులు అయితే పెట్టేసేయాలి. మన బ్యాగ్ అయితే ఇలా పెట్టేసేయాలి. సో మనం ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్ అయితే చూసి కదా. సో మొత్తం వాటర్ ఉన్నాయి. చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి వాటర్ అయితే. సో చూడడానికి చాలా బాగుంది. అది ఎగ్జాక్ట్గా లోటస్ టెంపుల్ ముంగట్టే ఉంది. సో ఆ లోటస్ టెంపుల్ చుట్టూ వాటర్ అయితే ఉంది. చూడడానికి చాలా బాగుంది. బట్ వీడియో అయితే తీయద్దన్నారు వాళ్ళు అక్కడ. సో లోటస్ టెంపుల్ లోపలికి అయితే ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అంటే నాట్ అలౌడ్ ఏం కాదు. లోపల తీసుకెళ్ళొచ్చు, బట్ సైలెంట్ లో పెట్టుకోండి, ఫోన్స్ వాడకండి, వీడియోస్ అయితే తీయకండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. సో వాళ్ళంతా చెప్పినప్పుడు మనం వినాలి కదా. వీడియోస్ అయితే తీయొద్దు లోపల. సో లోపల ఎట్లుంటదంటే ఒక ఖాళీ ప్లేస్, చైర్స్ అయితే ఉంటాయి. సో కూర్చొని ఒక 5 to 6 minutes మెడిటేషన్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో ఆ టైంలో వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా బాగుంటాయి. ఒక తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది. మనం ఒక 5 minutes అక్కడ కూర్చున్నప్పుడు నాకైతే చాలా మంచిగా అనిపించింది. అక్కడ కూర్చున్నప్పుడు చాలా అంటే చాలా పీస్ఫుల్ ప్లేస్ లోపల మనకి. సో మనకి ఇక్కడ ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏముండో, ఎలాంటి రిలీజియన్ వాళ్ళనే రావచ్చు. చూడండి చాలా మంది ఫారినర్స్ కూడా వచ్చారు దీన్ని విజిట్ చేయడానికి, లోటస్ టెంపుల్ ని విజిట్ చేయడానికి. కానీ చాలా బాగుంటది, మీరు డెఫినెట్ గా విజిట్ చేయండి. ఒకవేళ ఢిల్లీకి వెళ్తే చాలా పీస్ఫుల్, అంటే చాలా పీస్ఫుల్ ప్లేస్. జనాలు చూసిరా ఎంతమంది ఉన్నారు, చాలా మంది జనాలు ఉన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళి మనం చెప్పులు అయితే కలెక్ట్ చేసుకోవచ్చు అంతే. సో 4:40 అవుతుంది, 5 o'clock క్లోజ్ కదా. ఇంకా 20 minutes ఉంది క్లోజ్ అవ్వడానికి. అందుకని జనాలు చూసారు కదా ఎట్లున్నారు. ఎట్లుందిరా తరుణ్?
బాగుందా? లోటస్ లా అనిపిస్తుంది. విజ్ఞాన ప్రదర్శనలో నచ్చిందా లేదా? ఇది సేమ్ ఆస్ట్రేలియాలో కూడా ఒకటి ఉంటుంది కదా. దాన్ని ఏమంటారు చెప్పు? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. తెలియదు. ఆపరా హౌస్. ఎక్స్ట్రా ఆపరా హౌస్. అవునా? ఏది నోటుకొస్తే అది మాట్లాడకి ఆస్ట్రేలియాలో కూడా సేమ్ ఇలాంటిది ఒకటి ఉంటది, సిడ్నీ ఓపెరా హౌస్ అంటారు. రెండు చూడడానికి సిమిలర్ గానే ఉంటాయి. ఏంటి అది ఆస్ట్రేలియా సెట్ పోడలామే ఆస్ట్రేలియా సెట్ ఇక్కడ ట్రాక్స్. సో ఈ నుంచి నెక్స్ట్ ఏం ప్లాన్? Our boss should decide. What are We are going. నెక్స్ట్ సరోజిని కదా. Currently, our boss went to bring someone. సో లోటస్ టెంపుల్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనము సరోజిని మార్కెట్కి అయితే వెళ్తాం అనమాట. అరౌండ్ 5:36కి మనం మధ్యలో చూద్దాం మరి స్నాక్స్ ఏమన్నా తింటే చూడాలి. మనం స్ట్రీట్ ఫుడ్ ఏమైనా ట్రై చేద్దాం. తర్వాత సరోజిని మార్కెట్కి అయితే వెళ్దాం, చూద్దాం ఆడ. లోటస్ టెంపుల్ నుంచి బయటికి రాగానే ఒక జ్యూస్ సెంటర్ అయితే కనబడింది, జ్యూస్ పాయింట్. అక్కడ నేను గ్రేప్ జ్యూస్ అడిగితే వాడు ఏదో ఇచ్చిండు, నాకే అర్థం కాదు ఏది ఇచ్చిందో. కాకపోతే అది గ్రేప్ లానే లేదు. పక్కనే లస్సీ షాపు, సోడా షాపులు అన్నీ ఉన్నాయి. ఇంకెందుకులే మళ్ళీ కడుపు ఖరాబ్ చేసుకోవడం అని చెప్పిగా ట్రై అయితే చేయలేదు. జ్యూస్ స్ట్రోకే ఇచ్చింది, అందుకని ఇక వేరే అయితే ట్రై చేయలేదు. సో అది మరి ఈ వీడియోకి అయితే. సో చూసి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. వీడియో అసలు లైక్ చేయండి. అలాగే మీకు ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది ఎట్లుంది ఏంటిది అనేది అది. సో అక్కడ నుంచి మేము నెక్స్ట్ సరోజిని మార్కెట్కి అయితే వెళ్ళిపోయినాం. సరోజిని నగర్ మార్కెట్ చాలా ఫేమస్, మీ అందరికి తెలిసిందే. సో నెక్స్ట్ వీడియో అయితే అదే అనమాట. అక్కడ జరిగే స్కామ్స్ ఏంటిది ఎట్లుంటుంది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతే మరి ఈ వీడియోకి అయితే. సో నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యు, బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్ బాయ్. ఎంకరేజ్ చేయరా.